గూగుల్ కంపెనీ, అదానీ గ్రూప్తో కలిసి విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న 1 గిగవాట్ డేటా సెంటర్ 3 మే 2023న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన 300 మెగావాట్ డేటా సెంటర్కు కొనసాగింపేనని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. సముద్ర గర్భంలో సింగపూరు నుంచి 3900 కిలోమీటర్ల మేర విశాఖపట్నం వరకు డేటా కేబుల్ వేయటానికి కూడా అప్పుడే అంకురార్పణ జరిగిందని జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం, అదానీ గ్రూప్ కలిసి చేసిన కృషి వల్లే అప్పట్లో 300 మెగావాట్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేయగలిగామని, శంకుస్థాపన చేసే నాటికే అదానీ గ్రూప్తో గూగుల్ కంపెనీకి మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు. సాధారణంగా డేటా సెంటర్ వల్ల పెద్దగా ఉద్యోగాల కల్పన ఉండదు కాబట్టి ఐటీ పార్క్, స్కిల్ కాలేజీ, రిక్రియేషన్ సెంటర్ పెట్టి 25,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని అదానీ గ్రూప్తో అప్పట్లోనే ఒప్పందం కూడా చేసుకున్నామని జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కానీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న 1 గిగవాట్ డేటా సెంటర్ పాతదానికి కొనసాగింపు, విస్తరణే అయినప్పటికీ అదానీ ప్రస్తావనే లేకుండా అంతా తానే సాధించినట్టు చంద్రబాబు డబ్బాలు కొట్టుకుంటున్నారని, ఇందుకు 87,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్న అదానీ కంపెనీ పేరును ప్రస్తావించకపోవడం చంద్రబాబు సంకుచిత మనస్తత్వానికి పరాకాష్ట అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇతరులు చేసిన పనులకు తాను క్రెడిట్ కొట్టేయటం చంద్రబాబుకు అలవాటేనని ఆయన అన్నారు. గతంలో కూడా అవిభక్త ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిన హైటెక్ సిటీ నిర్మాణాన్ని కొనసాగించి 2004 నుంచి హైదరాబాద్తో ఇప్పటివరకు తనకు సంబంధం లేకపోయినప్పటికీ హైదరాబాద్ నంతా తానే డెవలప్ చేశానని చెప్పుకున్నట్టే ఈ డేటా సెంటర్ గురించి కూడా చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 2023లో చేసిన శంకుస్థాపనకు 1 గిగవాట్ డేటా సెంటర్ ఏర్పాటు అనేది కేవలం విస్తరణ, కొనసాగింపు అని నిరూపించే పత్రాలను కూడా ఆయన విలేకరుల సమావేశంలో బయటపెట్టారు.